ధైర్యం అంటే ఎవరో నీకు తోడున్నానని చెప్పటం కాదు, ఎవరు లేకున్నా నాకు నేనున్నానని చెప్పుకోవటమే అసలైన ధైర్యం. సమయాన్ని వృధా చేయటం కంటే ఏదో ఒక పని చెయ్యి. ఎందుకంటే నీవు సమయాన్ని వృధా చేస్తే అది నీ జీవితాన్నే వృధా చేస్తుంది. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉంటే జీరో నుంచైనా తిరిగి జీవితాన్ని ప్రారంభించవచ్చు. జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్లే మీ జీవితంలో జరిగే ప్రతి దానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే మీరు ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది అన్నది అబద్ధం. మంచి వాళ్ళకి మంచి తప్ప అన్నీ జరుగుతాయి అన్నది నిజం. కష్టపడటం మెట్టు లాంటిది, అదృష్టం లిఫ్టు లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు, కానీ మెట్లు ఎప్పుడూ మిమ్మల్ని పైకి తీసుకొస్తాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన మంచి చెడు రెండింటిని బోధిస్తుంది. ఏది స్వీకరిస్తావు అనేది నీ విజ్ఞత పైన ఆధారపడి ఉంటుంది. చేసే పనిని గౌరవించండి. ఎంతటి కష్టమైనా ఇష్టంగా చేయండి. గుర్తింపు దానంతట అదే వస్తుంది. మనిషి ఎప్పుడు ధైర్యంగా, కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడు జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్ అంటే బాధ ఉండదు. నాకు సాధ్యం కాదు అనే భావనను మనసులో నుండి తొలగించుకోవటమే నువ్వు విజయం వైపు వేసే తొలి అడుగు. ఆయుధం కత్తి అయితే శత్రువును మాత్రమే గెలవగలవు. ఆయుధం ఆలోచన అయితే మనసును మాత్రమే గెలవగలవు. ఆయుధం అనుభవం అయితే ఆశయాన్ని మాత్రమే గెలవగలవు. ఆయుధం పుస్తకం అయితే ప్రపంచాన్ని గెలవగలవు. పగిలిపోతే ఇక దేనికి పనికిరాదని అనుకోకూడదు. పలిగిన దాన్ని అందంగా మలుచుకోవచ్చు, వస్తువైనా జీవితమైనా. నీ లక్ష్యాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉంచుకో. ఆ లక్ష్యాలను చేరేంతవరకు విశ్రమించకు. ఖరీదైన జీవితం కన్నా విలువలతో కూడిన జీవితం నిజమైన ఆనందాన్ని కలిగిస్తుంది. అందమైన రేపు వస్తుంది అనేది ఎంత వాస్తవమో, ఆ సమయం పోతే తిరిగి రాదు అనేది అంతే వాస్తవం. ఎవరో చూడాలని నెమలి నాట్యం చేయదు. ఎవరో మెచ్చుకోవాలని నువ్వు పని చేయకు. అవసరం వరకే ఆలోచన. దీనిని అలవాటు చేసుకుంటే మనసుకు విశ్రాంతి, మనిషికి శాంతి. జీవితంలో గెలవటం కోసం కాదు, బ్రతకటం కోసం పనిచేయి. అదే నిన్ను గెలిపిస్తుంది. గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే ఓర్పుగా ఉండు. డబ్బు ఉంటే దయాగుణంతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు. బంధం కూడా పక్షి లాంటిదే. నిర్లక్ష్యం చేస్తే ఎగిరిపోతుంది, గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది. ప్రేమతో జాగ్రత్తగా పట్టుకుంటే మనతోనే ఉంటుంది. జ్ఞానం లేకపోవటం కన్నా శ్రద్ధ లేకపోవటం ఎక్కువ హానికరం. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్నిస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. నువ్వెంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపటం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇవాళ వచ్చిన అవకాశం రేపు రాకపోవచ్చు. అందుకే వాయిదా వేద్దామనే ఆలోచన పక్కన పెట్టి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరో త్యాగం చేసి మరెవరో తప్పుకొని మీకు వచ్చిన గెలుపు కంటే మీరు కష్టపడి సాధించుకున్న విజయం ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. ఆయుధం లేకుండా చంపేది నాలిక. బ్రతికి ఉన్న శిలను చేసేది మోసం. తెలివైన వాడిని పిచ్చివాడిగా చేసేది ద్రోహం. వీటితో చాలా జాగ్రత్త. జీవితం అర్థం కాని పుస్తకమే. ప్రతి పేజీని సునాయాసంగా తిప్పేస్తే ఏదీ తెలుసుకోలేరు. కానీ ప్రతి పేజీలో ప్రతి పదాన్ని శ్రద్ధగా చదివి అర్థం చేసుకోగలిగితే ప్రతి పదం ఓ పాఠమే. ఆ జీవితం అర్థవంతమైనదిగా నిలిచి సాఫీగా ముందుకు సాగిపోగలరు. నువ్వు ప్రశ్నించనిదే సమాధానం దొరకదు. నువ్వు ప్రయత్నించనిదే నువ్వు కోరుకున్నది నీకు దక్కదు. నువ్వు అడుగు వేయనిదే కాలం నిన్ను కదలనీయదు. ప్రయత్నించు, ఫలితం మీదే. మనిషి ప్రవర్తన అనేది 10 మందిని మెప్పించేలా ఉండాలి, కానీ నొప్పించేలా ఉండకూడదు. పుస్తకం విలువ చదివితే కానీ తెలియదు. మనిషి విలువ దూరం అయితే కానీ తెలియదు. తానుగా బ్రతికేంత స్వేచ్ఛ ఉండగా ఇంకొకరిలా బ్రతకాలనే తాపత్రయంతో మనిషి స్వేచ్ఛను, సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు. పేదల పక్షాన పిట్ట నిల్చున్నా సరే,
పెద్దలు దాని రెక్కలు విరిచి రక్తం తాగక మానరు. సంపాదించటం అందరికీ తెలుసు కానీ ఖర్చెలా చేయాలన్నది మాత్రం లక్షల్లో ఒకరికే తెలుసు. ముఖంలో ఉన్న నవ్వుని ఎవరైనా చూస్తారు కానీ మనసులో ఉన్న బాధను మిమ్మల్ని ప్రేమించిన వారు మాత్రమే చూస్తారు. నిజాయితీ గల ఒక స్నేహితుడు 1000 మంది బంధువులతో సమానం. నీ గొప్పతనాన్ని నోటితో చెప్పి చులకన కావద్దు, చేతలతో చూపి మన్నన పొందు. తెలివైన వారు అదృష్టంపై ఆశలు పెట్టుకోరు. సానుకూల ఆలోచనలు జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. నిరంతరం శ్రమించే వారిని చూసి ఓటమే భయపడుతుంది. ప్రశాంతమైన మనసు కలవారు అనుకున్నది సాధిస్తారు. ఫలితం మీద కాదు, చేసే పని మీద దృష్టి పెట్టాలి. అప్పుడే విజయం సాధించగలరు. విజయం, బద్ధకం రైలు పట్టాల్లాంటివి, ఎన్నటికీ కలవ్వు. ఒకదానితో చెలిమి చేయాలంటే రెండవ దానితో వైరం రావాల్సిందే. పరాజయాల్ని పట్టించుకోకండి, అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటమిలే లేని జీవితాన్ని ఊహించుకోండి. ముందుగా మీ నిరాశకు గల కారణాలను విశ్లేషించండి. పని పూర్తవుతుందన్న రేపటి మీ ఆశ భవిష్యత్తుకు మార్గదర్శి. మాటలతో వాదించటం కన్నా కొన్నిసార్లు మంచి చేతలతో మనసులను గెలవగలరు. ప్రతి మనిషికి తన వాదనలు తనకుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.